జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం ఒక అంశాన్ని బయటికి తీసుకొచ్చింది. బీసీలు ఎవరినైనా ఓడించగలరు అనేటువంటి సంకేతం బయటకు వచ్చింది. జూబ్లీహిల్స్లో రికార్డు స్థాయిలో ఒక బీసీ బిడ్డ విజయం సాధించడం నిజంగా బీసీలుగా గర్వపడాల్సినటువంటి అవసరం. ఎప్పుడని చెప్తే గెలుపు గుర్రాలకి అంటారు. మీ గెలుపు గుర్రాల పని చేసేది వాళ్ళే. మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నా, రెడ్లను ఓడగొట్టే దమ్ము యాదవుల దగ్గర ఉందనే తేలిపోయింది. అటు నాగార్జున సాగర్లో జానారెడ్డిని ఓడగొట్టిన భగత్ కానీ, ఇటు ఉత్తమ్ పద్మావతిని ఓడగొట్టినటువంటి బొల్లం మల్లయ్య యాదవ్ కానీ, ఇక్కడ జూబ్లీహిల్స్లో రెడ్లను కమ్మలను అందరిని ఓడించినటువంటి నవీన్ యాదవ్ కానీ, రేపు నల్లగొండలో కూడా జరిగే కార్యక్రమం ఇదే. ఇక మీ రాజకీయ పతనం ఆరంభమైపోయింది. ఇన్ని రోజులు అవకాశాలు లేక వీళ్ళకి ఇస్తే గెలవరనే ఓ నెపం, వీళ్ళేదో గెలిచి కట్టలు కట్టినట్టుగా చిత్తుగా డిపాజిట్ రాకుండా ఓడిపోయాడు ఓ రెడ్డి. కాబట్టి రాజకీయ పార్టీలారా మీరు కనువిప్పు కల్పించుకోండి. ఇలా బీసీలంతా తెలంగాణ రాష్ట్రంలో నిజంగా చెప్తా ఉన్నా కదా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అయినాయి కదా. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పరిధిలోనే ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఎండి వేమూరు రాధాకృష్ణ ఉన్నాడు. వేమూరు రాధాకృష్ణ తన ఓటు ఖమ్మామెకి వేసిండా లేకపోతే కాంగ్రెస్ వాళ్ళకి వేసిండా? ఖమ్మామెకే వేస్తాడు ఆయన ఓటు. ఇప్పుడు ఆ దీపక్ రెడ్డికి పడ్డ ఓట్లు కూడా రెడ్డోళ్ళ ఓట్లే. నికార్స్గా బీసీల మైనారిటీల ఓట్లతో గెలిచినటువంటి బిడ్డ నవీన్ యాదవ్. అక్కడ క్లియర్గా ఏ వర్గం వాళ్ళు ఆ వర్గానికి ఓటేసుకున్నతోటి లెక్క తేలిపోయింది. రేపొద్దున తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి రాజకీయ లెక్కలు కూడా గివే, ఇంతకు మిక్కిలు ఏముండయి. కాబట్టి ఇక జూబ్లీహిల్స్ ఎన్నిక ఇది రేవంత్ రెడ్డి విజయం అని ఒక ఆయన, ఇంకో విజయం అని ఒక ఆయన, ఇవన్నీ బంద్ చేయరు. ఎవరి విజయం లేదు, వాళ్ళకి అంత సత్తా ఉంటే ఈ పరిస్థితి ఉండకపోవు. 119 గెలుసు. కాబట్టి ఇది పక్కా ఒరిజినల్గా బీసీల గెలుపు. ఇది బీసీల భవిష్యత్ రాజకీయ అధికారానికి నాంది ఈ ఫలితాలన్నీ. ఎస్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మేము పోటీ చేయాలనుకున్నాం, కానీ ఆ టైంకి మాకు ఇంకా పార్టీ నుంచి సింబల్ కానీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కానీ పూర్తి కాలేదు. సో అది కొంత ఆలస్యం జరిగిన మాట వాస్తవం. అయినప్పటికీ మా వర్గాల నుంచి ఉన్నటువంటి బిడ్డ గెలవాలనుకున్నాం. ఇవాళ ఇంకొక బీసీ బిడ్డ ఎక్కువైపోయాడు మాకు శాసనసభలో. వీఆర్ హ్యాపీ. రెండోది, ఇక ఈ గెలుపుని తీసుకొని పోయి మహేష్ కుమార్ గౌడ్ బృందం పోయి ఎవరిని రాహుల్ గాంధీని కలిసింది. సో మహేష్ కుమార్ గౌడ్ నేను గెలిపించుకొచ్చిన అనేటువంటి మాట చెప్పడం జరిగింది. దానికి ఓకే, మహేష్ కుమార్ గౌడ్ ఎఫర్ట్స్ ఉండొచ్చు. అయితే సేమ్ టైము 42% రిజర్వేషన్ ఇవ్వకుండా లోకల్ బాడీ ఎన్నికలకు పోదాం, సేమ్ ఫలితాలు తీసుకొస్తా అని చెప్పి ఈయన రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతోని చెప్పబోయిండట. అంటే 42% రిజర్వేషన్ ఎగబెడదాం బీసీలకు, మళ్ళీ నేను ఇదే దుకాణం తీసుకొస్తా, మళ్ళీ గెలిపిస్తా అని చెప్పిండట. బీసీలేం పిచ్చోళ్ళుగా లేరు. నువ్వు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలకు వస్తే కాంగ్రెస్ పార్టీని శీర్షింత గట్టి లోపల వేసి తొక్కుతారు. మాట తప్పితే జస్ట్ నువ్వు తప్పుతావన్న ఆలోచన వస్తేనే నిన్ను ముప్పు తుప్పల పెట్టింది బీసీ సమాజం. నువ్వు తప్పుతున్నావని తెలిసిన తర్వాత ఇంకా నిన్ను ఎట్లుకుంటుంది? నీ రాజకీయ ఉనికే ఉండదు ఎట్టి పరిస్థితిలో. జరిగేటువంటి కార్యక్రమం గది. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.